సార్ 22 తర్వాత మనకు 22లో ఆల్మోస్ట్ గ్రూప్ 1, 2, 3, 4 అలాగే SIPC ఇలా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి మనకు. అవునవును. సో మీరు ఏమేమి అటెంప్ట్స్ ఇచ్చారు, ఏ పోస్టులకు మీరు సెలెక్ట్ అయ్యారు ఒకసారి చెప్తారు సార్? సార్ నేను వాస్తవం చెప్పాలంటే నేను గ్రూప్ 1 తప్ప వేరేది రాయొద్దు అనుకున్నాను సార్ ఇనిషియల్ ఫేజెస్లో. కానీ వచ్చిన ఫెయిల్యూర్స్ని బట్టి ఏ విధంగా అయిపోయిందంటే ఒక జాబ్ అవసరత అనే పరిస్థితి. అంటే మీరు అంటారు కదా ప్లాన్ ఏ ప్లాన్ బి అని. సో ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైంది, తర్వాత గ్రూప్ 1 కాస్త పోస్ట్పోన్ అయిపోయింది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. అలా 2 సార్లు అయిపోయింది. 2 సార్లు అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు అది 2022 కాస్త 2024 అయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏదొచ్చినా తీసుకోవాల్సిందే జాబ్, ఏదొచ్చినా సంతోషం అనే స్థితికి వచ్చేసాను సార్ నేను. అంటే ఏజ్ 31 నుంచి 35 36కి వచ్చేసిన. సో ఇట్లా ఆలోచించినప్పుడు సో గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాసిన, అంతేకాకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్ రాసిన. ఈ గ్యాప్లో గ్రూప్ 1 పోస్ట్పోన్ అయిపోతుంది అనగానే 30 డేసే ఉండే సార్. 30 డేస్ అయినా ప్రిపేర్ అయ్యి రాసిన. అందులో కూడా నాకు మల్టీ జోన్ 1లో నాకు 12th ర్యాంక్, మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ 27th ర్యాంక్ వచ్చింది, 12th ర్యాంక్ వచ్చింది మా జోన్లో. అయినప్పటికీ ఓకే రిజర్వేషన్స్ అది మ్యాచ్అప్ కాకుండా నాకు రాలేదు అది. తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్లో స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది నాకు. 8th ర్యాంక్ వచ్చిన సీట్స్ తక్కువ ఉండడం వల్ల అది రాలే. సో ఓన్లీ సో ఇప్పుడు 2 రాలేవు. రాకపోయేసరికి మళ్ళీ తర్వాత గ్రూప్ 4 అప్పుడు అయితే విషయం ఏంటంటే మా ఆవిడకి కూడా చెప్పలేదు. అంటే నువ్వు ఢిల్లీలో జాబ్ చేసి గల్లీలో జాబ్ చేస్తావా అన్న ఉద్దేశంలో ఉన్నారని అందరు జనాలు అంటున్నారని చెప్పి చెప్పకుండా చేయకుండా పోయి గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి వచ్చిన. సో అది కాస్త 1500 ర్యాంక్ వచ్చింది సార్, అంటే స్టేట్ మొత్తంలో. సో తర్వాత దానిలో కమర్షియల్ ట్యాక్స్ తీసుకుని నాకు తెలుసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లా పక్కా ఏదో ఒకటి నాకు వస్తుంది. సో మిగిలిన సమయం అన్నా కొంచెం ఒకవేళ గ్రూప్ 1 మళ్ళీ పోస్ట్పోన్ అయితే నాకు కొంచెం రెవెన్యూ పోలీస్ అంటే కొంచెము బిజీ ఉంటుంది. సో ఈ కమర్షియల్ ట్యాక్స్ కొంచెము అంటే పీస్ఫుల్ జాబ్స్ అని చెప్పి ప్రిపరేషన్కి ఈజీ ఉంటుంది అని చెప్పి కమర్షియల్ ట్యాక్స్లో తీసుకున్నా గ్రూప్ 4.